హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మెకానిక్ జాబ్ని. సో మొత్తానికి వచ్చేసి మీకు అయితే ఒక 3 days బ్యాక్ అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఫ్రంట్ రోస్ బండి అయితే మనం బోర్ చేయబోతున్నాము, ఫుల్ బోర్. సో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అని చెప్పి మీకు చెప్పా కదండి, అది పార్ట్ 1. సో ఇప్పుడు వచ్చేసి ఇది పార్ట్ 2 అండి. సో మొత్తానికి వచ్చేసి మనం అయితే బోర్ కంప్లీట్ చేస్తామండి. కస్టమర్కి అయితే డెలివరీ కూడా ఇచ్చేసాము బండి అయితే. సో మొత్తానికి వచ్చేసి కొంచెం వీడియో మీకు అప్డేట్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది నాకు, ఎందుకంటే వర్క్లో కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉండే. ఎందుకంటే పండగ మూమెంట్ కదండి, పండగ ఆల్రెడీ అయిపోయింది, ఫెస్టివల్. మనమైతే ఒక 2 days రెస్ట్ తీసుకున్నాము. సో దానివల్ల అయితే కొంచెం పెండింగ్ బోల్ అలా వెనకబడిపోయినాయి. సో దానివల్ల ఇప్పుడు మన వీడియో కొంచెం లేట్ అయిపోయింది. సో విషయం ఏంటంటే టైం వచ్చేసి నైట్ 11 o'clock 12 o'clock అవుతుందండి. ఎందుకంటే బండి కస్టమర్ అయితే నాకు అర్జెంటుగా కావాలి అని ఏదో పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాడు. ఇక మరి తప్పదు కదా అని చెప్పి మనం అయితే కూర్చున్నాము. నైట్ అయినా సరే, నైట్ అయితే 2 o'clock అయిందండి బండి మొత్తం అయ్యేసరికి. అంటే యాక్చువల్గా నేను వచ్చేసి 9:30 కూర్చున్నాను. 9:30 కూర్చొని బండి ఇంజిన్ మొత్తం బిగిచ్చేసి బండి ఎక్కిచ్చేసి బండి స్టార్ట్ చేసి చిన్న పనులు, సీట్ కవర్లు, ట్యాంక్ కవర్లు, యాక్సిలేటర్ కేబుల్, గ్రిప్పులు, అవి ఇవి బేరింగ్లు అవి ఉంటే మొత్తం చేసి పడేశానండి. బండి కూడా కడిగేసాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత రేపు పొద్దున వచ్చాక ఈ బండి మళ్ళీ మన పెండింగ్ ఉండకూడదు అన్న ఒక మాటతో అయితే నేను బండి మొత్తం వచ్చేస్తాను. సో కొత్తగా కనుక ఎవరైనా వీడియో చూసినట్టయితే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్న గైస్ మన ఛానల్ని. అలాగే మన ఛానల్ బయోలో వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఐడి. ఒక్కసారి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇంకా మీకు మంచి అప్డేట్స్ ఇంకా వస్తూ ఉంటాయి. ముందు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో విషయం ఏంటి అంటే ఈ బండి గురించి అయితే నేను మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. దీనికి ఏమేమి సామాన్ పడుతున్నాయి, అసలు కాస్ట్ ఎంత అవుతుంది, దీని ఎన్వైరన్మెంట్, దీని కథ ఏంటి మీకు నేను క్లియర్గా చెప్తాను అని చెప్పేసి. సో దీనికి కాస్ట్ కూడా నేను లాస్ట్లో మీకు చెప్తాను. అసలు ఎంత అయింది, దీని ఎన్వైరన్మెంట్ మనకి రీజనబుల్గా మనం తీసుకున్నామా లేదా, అది మీకు ఒక్కసారి నాకు ఏదైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అసలు మీ ఏరియా ఏంటి, నా వీడియో ఎక్కడి దాకా రీచ్ అవుతుంది, అది నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి అది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మొత్తం వచ్చేసి సెంటర్ అయితే మనం కలుపుతున్నాం కదండి. మనం ఎప్పుడైనా సరే సెంటర్ తీసా మనం ఇంజిన్ పీకాక నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నీట్గా చాంబర్స్ అనేది నీట్గా వాటర్తో అనేది క్లీన్ చేస్తానండి. ఎందుకంటే బాగా గలీజ్గా ఉన్నాయి, బాగా మడ్డిగా ఉన్నాయి. పైన కొంచెం వాటర్ కొంచెం పెట్రోల్ డీజిల్ అప్లై చేసి మనం నీట్గా వాటర్ కొట్టేస్తే ఆ ప్రెజర్కి ఉన్న మురికి మొత్తం పోద్దండి. తర్వాత వచ్చేసి మనం గేర్ వీల్స్ మొత్తం పీకేసాము, లోపల ప్యాకేజ్ గీకింగ్ అనాబండి అవి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మనం ఎలా పడితే అలా ఎక్కించకూడదు. మళ్ళీ పంపుకి అడ్డుపడ్డాయి అంటే ఏమన్నా ప్యాకింగ్లు లేకపోతే అనాబండి ముక్కలు చిన్న వెళ్ళి అడ్డుపడ్డాయి అంటే మళ్ళీ ఆయిల్ ఎత్తుకోదు, అంత పెద్ద తలపోటు అండి. సో మొత్తానికి వచ్చేసి ఇప్పుడైతే మనం సెంటర్ కూడా కలిపేసాము. కానీ సెంటర్ కలిపే ముందు మీకు చెప్పేది ఏంటంటే లోపల గేర్ వీల్స్ ఉన్నాయి కదండి, ఆ గేర్ వీల్స్ కూడా జాగ్రత్తగా ఓడ తీసుకోవాలండి. ఎలా పడితే అలాగా మనం ఉంచేసి ఎక్కించుకోకూడదు. ఎందుకంటే లోపల గేర్ వీల్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా ఏంటి అవన్నీ చూసుకోవాలి. అసలు అయితే మ్యాక్సిమం డ్యామేజ్ అయితే ఉండవండి, వస్తాయి గేర్ చేంజర్ల వల్ల. ఇవన్నీ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా ఏంటి దీని వల్ల మొత్తం చూసుకొని నీట్ ఎక్కించుకోవాలండి. నీట్గా శుభ్రం కడుక్కొని లోపల శుభ్రం తుడుచుకొని ఎక్కడ వాటర్ చెమ్మ కానీ అవి ఏమి లేకుండా నీట్గా చేసుకోవాలి. సెంటర్కి ఇచ్చేటప్పుడు పాత ప్యాకిన్ ఉంటుంది కదండి, సెంటర్ ప్యాకిన్, పాత ప్యాకిన్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలండి. జాగ్రత్తగా ఎక్కడ నుంచి చిన్న అంచులు ఏమైనా ఉన్నాయంటే మళ్ళీ ప్యాకిన్ ఆయిల్ లీకేజ్ ఛాన్స్ ఉంది. ఒక విషయం ఏంటి అంటే అండి, మీకు ఇంజిన్ ఎక్కించేటప్పుడు మెయిన్గా మనకి క్లచ్ కవర్ ప్యాకింగ్ సరిగ్గా అయిపోయినా ఏం కాదు, మ్యాగ్నెట్ ఓరింగ్ కిట్ సరిగ్గా అయిపోయినా ఏం కాదు. ఆ తర్వాతకు వచ్చేసి ఇంతేనండి. ఇక హెడ్ ఒకవేళ హెడ్ బీడింగ్ సరిగ్గా అరగకపోయినా ఏం కాదు. ఒకవేళ మనకి అది చిన్న పనులు, ఒక 10 నిమిషాలు పావుగంట పనులు పుట్టుకొని హెడ్ బీకేద్దాం బయటికి, మళ్ళీ అనాబండో లేకపోతే ఏదో ఒకటి వేసుకొని ఎక్కిచ్చేసుకుంటాం, లేకపోతే గ్యాస్ గేట్ మార్చుకుంటాం. హెడ్ గ్యాస్ గేట్ పోయినా సరే, ఒకవేళ మ్యాగ్నెట్ ఓరింగ్ పోయినా సరే, ఒకవేళ ఎక్కడైనా ఆయిల్ లీక్ అయినా సరే మ్యాగ్నెట్ పట్ట ఒక 10 నిమిషాలు మ్యాగ్నెట్ పీకేస్తాం, ఓరింగ్ వేసి ఎక్కిచ్చేస్తాం. క్లచ్ కవర్ ప్యాకింగ్ పోతే మళ్ళీ క్లచ్ కవర్ బయట పీకేసి ఎక్కిచ్చేస్తాం. అసలు అంత పెద్ద పనే కాదు. కానీ సెంటర్ ప్యాకింగ్ కనుక సరిగ్గా వేసుకోకపోతే, ఆయిల్ కనుక చెమ్మ లీక్ అయిందంటే మాత్రం ఉంటుందండి గురు, మామూలుగా ఉండదు, దోళ తీరిపోద్ది. ఎందుకంటే ఆ సెంటర్ ప్యాకింగ్ వేయాలి అంటే మళ్ళీ బోర్ పేగాలి, హెడ్ పేగాలి, క్లచ్ పేగాలి, మ్యాగ్నెట్ పేగాలి, ఇంజిన్ మొత్తం పీకేయాలి సార్. అది కనుక పీకి మళ్ళీ ఎక్కియాలంటే వారు నాయనో మామూలు తలపోటు కాదు అసలు. అందుకని చెప్పి ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలి మనం. అలాగే దీనికి ఆయిల్ సీల్ కిట్ కూడా మన గేర్ ఆయిల్ సీలే కానీ, తర్వాత కిక్ సాఫ్ట్ ఆయిల్ సీలే కానీ, ఏదైనా సరే ఫ్రంట్ పాకెట్ ఆయిల్ సీలే కానీ ఏదైనా సరే మొత్తం చేంజ్ చేస్తానండి. ఎప్పుడైనా సరే ఇంజిన్ చేస్తానంటే ఆటోమేటిక్గా అవన్నీ తీసేస్తాను. ఎందుకంటే అవి మంచిగా ఉన్నా సరే లేకపోయినా సరే, మంచిగా ఉన్నా సరే తీసేస్తాను. ఎందుకంటే ఒకవేళ ఒక 2 months తిరుగుతాడు, లేదా 3 months తిరుగుతాడు, ఒక 5 months తిరుగుతాడు, తిరిగాక గేర్ ఆయిల్ సీలో లీక్ అయ్యేది, కిక్ సాఫ్ట్ ఆయిల్ సీలో లీక్ అయ్యేది, ఫ్రంట్ పాకెట్ ఆయిల్ సీలో లీక్ అయ్యేది. అప్పుడు కస్టమర్ ఏమంటాడు, అన్న నువ్వు మొన్నే కదన్నా ఇంజిన్ చేసావు, ఇంత తీసుకున్నావు కదన్నా, ఇంత తీసుకున్నప్పుడు నువ్వు ఎలా చేయాలన్నా, ఇక్కడ చెమ్మ వస్తుంది, అక్కడ చెమ్మ వస్తుంది, గాడిది గుడ్డు, తోటకూర కట్ట అని చెప్తాడు. ఇవన్నీ మనకి ఎందుకు వచ్చిన రచ్చ. ఆయిల్ సీల్ కిట్ మహా అయితే 100 రూపాయలు 120 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు 120 రూపాయలు కక్కుర్తి ఎందుకు మనకు అని చెప్పి నేనైతే వేసి పడేస్తానండి. సో A to Z ఇప్పుడు మనం దీనికి వచ్చేసి క్రాంక్ చేపించాం, ఇంజిన్ బేరింగ్ లేపించాం.
పౌండ్రీలో, ఓకేనా. బేరింగ్ కూడా ఒరిజినల్ వేయించాం. తర్వాత వచ్చేసి మనకి కనెక్టింగ్ రాడ్ కూడా వేయించేసాం కదా, కనెక్టింగ్ రాడ్ కూడా ఒరిజినల్ వేయించాము. అది అయిపోయింది. ఇంకా బోర్ విషయానికి వస్తే మనం మెహల్ వేసామండి బోరు. ఎందుకన్నా మరి నువ్వు ఒరిజినల్ వేయచ్చు కదా, హీరో ఒరిజినల్ వేయచ్చు కదా అంటే, మనకి హీరో బోర్లు అనేవి కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం కంప్లైంట్లు వస్తున్నాయండి. సో అంటే హీరో అనే కాదండి, ఒరిజినల్ బోర్లు ఏమైనా సరే, యూనికాన్ అయినా సరే, గ్లామర్ అయినా సరే, ఏదైనా సరే కొంచెం కంప్లైంట్ వస్తున్నాయి. సో మరి ఈ బోర్ కంప్లైంట్ రాదా అంటే మ్యాక్సిమం కంప్లైంట్ అనేది రాదండి. ఒకవేళ వచ్చినా సరే ఇది మనకి బాగా పౌండరీ వర్క్ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాం, పౌండరీ వర్క్ చేసే వాళ్ళ దగ్గర. ఒకవేళ ఏదైనా చిన్న రిప్లేస్మెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనోడు మళ్ళీ మనకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒక 3-4 మంత్స్లోనో, ఒక 5 మంత్స్లోనో, 6 మంత్స్లోనో ఏమన్నా దీనికి ఇబ్బంది అయింది అంటే కొత్త బోర్ ఎవడో దీన్ని మళ్ళీ స్టాండర్డ్ పేషన్ చేసేస్తాడు. మన దగ్గర అమౌంట్ ఏమి ఇచ్చే పని లేదు. అది ఉందా అంటే మ్యాక్సిమం అసలు కంప్లైంట్ అనేది రాదండి. ఎందుకంటే మనం ఏం దగ్గర ఏం తీసుకున్నాం అంటే ఈ బోర్లు అనేవి బాగుంటున్నాయి. సో మనం అందుకనే అక్కడే తీసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, బోర్ కూడా మంచి వెయిట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మీరు ఒరిజినల్ అనుకుంటారు కదండి, ఒరిజినల్లో ఏముండదండి, డొల్లే ఉంటుంది. సో మొత్తం ఇంకో విషయం ఏంటి చెప్తా చూడండి. చాలామంది చైన్స్ ఫైర్ల విషయానికి కూడా వస్తాయి. హీరో చైన్స్ ఫైర్లు లేకపోతే హోండా చైన్స్ ఫైర్ అని చెప్పి ఏదో పోనకు వచ్చినట్టు ఊగుతూ ఉంటారు. కాదండి, మీకు దానికంటే హెవీగా ఉండే చైన్స్ ఫైర్లు ఇంకా ఉన్నాయి. నేను ఎక్కితే ఎక్కువ శాతం డైమండ్ వాడతానండి. డైమండ్ బాగుంటుంది. ఏ బండికైనా సరే, గ్లామర్కి కానీ, యూనికాన్ కానీ, దీనికి సరే నేను డైమండ్ యూజ్ చేస్తాను, లేకపోతే రోలాన్ యూజ్ చేస్తాను డైమండ్ దొరకకపోతే. ఎందుకంటే కొంచెం హెవీగా ఉంటాయండి, చైన్ కూడా హెవీగా వస్తుంది, కొంచెం లైఫ్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గ్లామర్ చైన్స్ ఫైర్లు చూస్తే యాక్చువల్గా 18,000 20,000 తిరుగుతాయి అనుకుంటే అది హీరో ఒరిజినల్. అదే మీకు డైమండ్లో కానీ రోలర్లో వేసుకుంటే 25,000 తిరుగుతుందండి. అంటే 23,000 నుంచి 25,000 మధ్యలో తిరుగుతాయి. అంటే ఒక 3-4,000 లైఫ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అదే యూజ్ చేస్తాం. సేమ్ అలాగేనండి బోర్ కూడా అంతే. నేను మ్యాక్సిమం కుదిరినంత మట్టికి అంటే కస్టమర్ తప్పదు అని చెప్పి డిమాండ్ చేస్తే మాత్రం నేను హీరో కానీ, హోండా కానీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. లేదు కస్టమర్ నీ ఇష్టం, బండి మాత్రం నీట్గా ఉండాలి అన్న ఒక ఆప్షన్ నాకు ఇచ్చాడంటే మాత్రం నేను మ్యాక్సిమం నా చేతుల్లో ఏది బెస్ట్ ఉంటే అది చేస్తానండి. అది ఒరిజినలే కానీ ఏదైనా కానీ నా చేతుల్లో బెస్ట్ ఏది ఉంటే అది చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం దీనికి మేల్ బోర్ వేస్తున్నాము, మేల్ వచ్చేసి బాగుంటుంది అని చెప్పి. సో ఇంకో విషయం వచ్చేసి దీనికి మనం మిగతా మొత్తం పార్ట్స్ లోపల గైడ్ వీల్సే కానీ, టెన్షనర్ వీలే కానీ, తర్వాత వచ్చేసి బోర్ వీలే కానీ, ఇంకా మనకి క్లచ్ ముక్కలు కానీ, అదే క్లచ్ ముక్కలు అంటే క్లచ్ ప్లేట్లు, ఓకేనా, మీకు అర్థం కాకపోవచ్చు. క్లచ్ ప్లేట్లు తర్వాత వచ్చేసి అన్ని మనం A to Z మొత్తం ఒరిజినల్ వాడుతున్నామండి, వాల్ అడ్జస్ట్మెంట్లతో సహా. ప్యాకింగ్ కిట్ అయితే మరి మామూలుగా దొరికింది మనకు వచ్చేసి. ఇంకా విషయానికి వస్తే దీనికి వాల్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఒరిజినల్ యూజ్ చేస్తున్నాం మనం. క్యామ్చిన్ కూడా ఒరిజినలే, అర్థమవుతుందా మీకు. ఆయిల్ సిలికెట్ ఒకటే మనం A to Z నీట్గా వేసేస్తున్నాం. తర్వాత వచ్చేసి వాల్స్ అండి, హెడ్లో వాల్స్ కూడా మనం ఉషా వేయించాము. ఎందుకనంటే మామూలు మనం వాడద్దు, ఉషా అంటే బాగుంటాయి కాబట్టి ఉషా వేయించేసాము. ఆ తర్వాత వచ్చేసి గైల్డ్ పోయినాయండి, గైల్డ్ కూడా వేయించాము మనం. తర్వాత వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఒకటి. ఇట్లా మనం A to Z ఇదంతా ఒక ఎత్తు అయితే, బండి మొత్తం అయిపోయాక దీనికి సీట్ కవర్ ఒకటి ఏమన్నాడు, ట్యాంక్ కవర్ ఒకటి ఏమన్నాడు, తర్వాత వచ్చేసి బ్యాక్ ప్యానల్ అయిపోతే క్లాంప్ సెట్టింగ్ చేశాను, ఎదురు బేరింగ్లు వేసాను, గ్రిప్ పోయింది, గ్రిప్ కవర్లు వేసాను, తర్వాత వచ్చేసి గ్రిప్ ఎక్సలేటర్ గ్రిప్ ఒకటి వేసాను, కేబుల్ ఒకటి వేసాను. తర్వాత వచ్చేసి ఇలా చిన్న చితక పనులు మొత్తం నీట్గా వాటర్ వాష్ చేశాను, ఫుల్ బోర్ చేశాను. దీంట్లో సామాన్ కూడా మీకు చెప్పా కదా, కనెక్టింగ్ రాడ్, ఇంజిన్ బేరింగ్లు, క్రాంకు, బోరు, తర్వాత వచ్చేసి హెడ్లో వాల్స్, గైళ్ళు, గ్యాస్కెట్లు, ప్యాకింగ్ కిట్లు, క్లచ్ ప్లేట్లు, తర్వాత క్యామ్ చైన్, గైడ్ వీల్స్, వాల్ ఆయిల్ సీల్ కిట్టు, మ్యానిటోరింగ్ కిట్టు, ఇలా చిన్న చితక మొత్తం కలిపేసి బండికి వచ్చేసి మొత్తం 10,300 తీసుకున్నానండి. అంటే మీరు మామూలుగా బయట వచ్చేసి చాలామంది ఫుల్ బోర్ ఒక్కటి చేస్తేనే 10,000 తీసుకుంటారు గైస్, 10,000 తీసుకుంటారు. కానీ మనం దీంతో పాటు బోర్తో పాటు మనం పై సామాన్లు మొత్తం సీట్ కవర్లు, ట్యాంక్ కవర్లు, తర్వాత వచ్చేసి గ్రిప్ కవర్లు, తర్వాత గ్రిప్, ఎక్సలేటర్ గ్రిప్లు, కేబుళ్ళు, బేరింగ్లు, వాటర్ సర్వీసింగ్, ఇట్లా చిన్న చితక బూట్లు ఏమైనా ఉంటే మొత్తం నీట్గా చేసేసామండి. పై మెటీరియల్ కూడా మొత్తం చేసి మనం కస్టమర్కి అయితే 10,500 ఇమ్మన్నాము. కస్టమర్ అయితే 10,300 ఇచ్చాడు. ఓకే కదా అని చెప్పి మనం ఇంకేం మాట్లాడలేదు. సో మొత్తానికి వచ్చేసి చూస్తున్నారు కదండి, ఈ బండి అయితే మనం నీట్గా చేస్తున్నాము. ఇంకోటి పిస్టన్ రింగ్ ఎక్కించుకునేటప్పుడు మనకి టాప్ 1, టాప్ 2 అని ఉంటాయి. తర్వాత ఆయిల్ రింగ్స్ వేరేగా ఉంటాయి. ఆయిల్ రింగ్లలో మనకి మీడియం మధ్యలో రింగ్ ఒకటి ఉంటుందండి. ఆ రింగ్ వచ్చేసి M ఒకటి ఉంటుంది, W ఒకటి ఉంటుంది. మనం అంటే మన ఇష్టం, అది ఎలాగైనా పెట్టుకోవచ్చు. M పెట్టుకున్నా ఏం కాదు, W పెట్టుకున్నా ఏం కాదు. కొంతమంది ఇదే పెట్టాలి, కొంతమంది అదే పెట్టాలంటే ఏది పెట్టినా ఏం కాదండి. సో మొత్తం వచ్చి మనం రింగులు ఎక్కించినప్పుడు చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలండి. రింగులు కనుక బెండ్ అయిపోయినాయి అంటే దోల తీరిపోద్ది, అర్థమవుతుందా. మళ్ళీ పిస్టన్ తీసుకెళ్ళి అంతా చకచకాకు మళ్ళీ బయట రింగులు కొనుక్కొచ్చుకొని ఎక్కించుకోవాలి. ఇదంతా తలపోటు అండి. మాన్యువల్లో వచ్చినవి అయితే కరెక్ట్గా ఉండవు, బయట నుంచి వచ్చినవి అయితే అసలు బాగోవు. మాన్యువల్ వచ్చినవి బాగుంటాయి, మళ్ళీ మాన్యువల్ వచ్చినవి
దొరకవు. సో మొత్తానికి వచ్చేసి ప్రెస్టన్ రింగ్ ఎక్కించుకోవాలి, జాగ్రత్త ఎక్కించుకోవాలి. ఇక హెడ్ విషయానికి వస్తే జాగ్రత్త గమ్ ఎక్కించుకోవాలి. దీని తల్లి ఇంజిన్ అయితే పద్దా పడిపోతుంది. మనకైతే ఇంజిన్ బాల్ ఉందండి, ఇంజిన్ వద్ద పడిపోతుంది, పేట మీద అయితే కూర్చోవట్లేదు. ఇంజిన్ బాల్ మనకైతే ఆల్రెడీ ఉంది, దాని మీద టైర్లు పెట్టి ఉన్నాయి. మళ్ళీ ఎక్కువ ఇంజిన్ బాల్ అయితే నేను 4 వేలు పెట్టి చూపించాను ఇంజిన్ వల్ల, దాని తల్లి చూపించడమే కానీ వాడేది వచ్చేది లేదు. అప్పటి నుంచి ఎన్నో ఇంజిన్లు అంటే ఏ ఇంజిన్కి ఇచ్చినా సరే ఆ ప్లేట్ అయినా దిక్కు అవుతుంది, లేకపోతే టైర్ కింద పెడతాము, ఇదే పని అయిపోతుందండి. దీనికి వచ్చి సర్వో ఆయిల్ పోస్తున్నాను. సో బండి అయితే అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి. ఎప్పుడైనా సరే బోర్ చేయడం గొప్పగా ప్రతిసారి ఇది బోర్ ఎవడైనా చేస్తాడు, బోర్ చేయడం గొప్పగా వస్తుంది కాకపోతే ఏంటి అంటే బోర్ చేశాక ఆయిల్ ఎక్కుతుందా లేదా, ఏ విధంగా ఎక్కుతుంది, అసలు దాన్ని సరిపడి ఎక్కుతుందా లేదా, ఇది మాత్రం మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి కదా. మనం బ్లైండ్గా బోర్ చేసి బ్లైండ్ చేసామంటే మాత్రం దెబ్బ తినిపోతుంది ఇంజిన్ వాటికి. సో మొత్తం వచ్చేసి బండి అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. టైం అయితే ఇలా అయింది, సామాన్ మొత్తం చూసుకుని ఎంత చికాగా ఉన్నాయో, టైం అయితే 2 గంటలు అయింది. సామాన్ మొత్తం చికాగా ఉన్నాయి, ఇవన్నీ చదువుకునేసరికి దోలు తిరిగిపోతున్నట్టయితే వీడియో నచ్చినాక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వరకు చూస్తే ముఖ్యంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.